కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు కదండి. పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ చేస్తారు కదా, బాగుంది. పంచాయతీరాజ్ శాఖ కూడా బాగుందండి. అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఒక 10 మంది పిల్లలు వెళ్ళి మాకు రోడ్లు ఏంటంటే మర్నాడు సాయంత్రం వెళ్ళి రోడ్లు వేస్తున్నారు, మొదలెస్తున్నారు కదా. మర్నాడు సాయంత్రం రోడ్ల పని మొదలెస్తున్నారు. చాలా బాగా చేస్తారండి. కానీ కొంతమంది చెప్పేది పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు కొంతమంది. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళి చేసేది కాదు కదా, చేయించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు కూడా వెళ్ళి రోడ్లు వేయరు కదండి, రోడ్లు వేస్తారు కదా. ఆయన ఏ పని చేసినా రాష్ట్రానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, చూసుకుని చేస్తున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు? సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారు? నేను ఆయన ఎక్కడున్నా ప్రజల మధ్య కదా ఉంటున్నారు. ఆయన సినిమాలోకి వెళ్ళినా ప్రజలకు ఉపయోగపడే మెసేజ్ వస్తుంది. ప్రజల్లో ఉన్నా సరే ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదండి. మరి ఏంటి ఆయన తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి వ్యక్తిగత విమర్శలు జీవితం గురించి అది మామూలు అండి. వ్యక్తిగత విమర్శలు అన్నది ప్రతి మనిషిలోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆయన ఎంత కిందకి వేస్తున్నారో అంత పైకి వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ అన్నాం కదా ఇందాక, ఆయన వరకే మాట్లాడుకుంటే అభిమానులు కోరుకున్నట్టుగా థర్డ్ లోకేష్ గారు ఉన్నారంటే సెకండ్ ఎవరు ఉన్నారని నాకు అర్థమైపోతుంది కాబట్టి నేను మాట బయటికి రావాలి. నెక్స్ట్ సీఎం ఆయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత. అదే అర్థమైంది. ఎన్నాళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఉంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి కలిసి ఉంటే కలిసి ఉండాలి. ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. చివరిగా సార్ ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ గారి గురించి? పవన్ వ్యక్తిగతంగా మంచిగానండి. ఏ టైంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఆ టైంలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రం ఎలాగున్నది. నిజంగా ఎవరు శాసనం వాళ్ళు రాసుకున్నారో ఆ శాసనం జరిగేటప్పుడు ఈయన వేసిన అడుగు ఈరోజు రాష్ట్రం ఈ రకంగా ఉండడానికి కారణమైంది. థ్యాంక్ యూ.